सब कैसे हैं। अब मैं 9वीं कक्षा का तीसरा पाठ बोल रही हूँ। पहला पाठ हो गया, दूसरा पाठ भी हो गया। आज 9वीं कक्षा का पाठ का नाम है बदला अपनी सोच। पाठ का नाम क्या है? बदले अपनी सोच। पाठ 3। सोच। बदले अपनी सोच माने शब्द का अर्थ क्या है? बदले अपनी सोच అంటే మీ యొక్క ఆలోచనల్ని మార్చుకోండి, మీ యొక్క ఆలోచనలు మార్చుకోండి అని చెప్పేసి ఒక 13 సంవత్సరాల అమ్మాయి స్పీచ్ ఇచ్చింది స్టేజ్ మీద. ఎలాగా ప్రకృతిలోని ఏ నష్టాలు జరుగుతున్నాయి, ఏ విధంగా మనం నష్టపోతున్నాం, జీవ జంతువులకి ఎలా నష్టపోతున్నాం, మేము వృక్షాలని మొక్కల్ని ఎలా నష్టపోతున్నాం, అది ఏ విధంగా మనం నష్టపోతున్నాం అన్నది మనకి ఈ లెసన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసింది ఆ అమ్మాయి. ఈ లెసన్ ద్వారా మనం ఎలా నష్టపోతున్నామో అన్నది తెలుసుకుందాం. వర్షాలు ఎందుకు కురవట్లేదో, పొల్యూషన్ అంతా ఎందుకు అవుతుందో అవన్నీ కూడాను ఈ లెసన్ ద్వారా తెలుసుకుందాం అమ్మా. ఓకేనా? లెసన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఉద్దేశం చూద్దాం. లెసన్ యొక్క ఉద్దేశం ఏంటంటే సర్వే జనా సుఖనో భవంతు. సర్వే జనా సుఖనో భవంతు అంటే అందరూ జనాలు, ప్రజలందరూ కూడాను సుఖంగా జీవించాలి అని చెప్పేసి. इसके लिए पर्यावरण एवं భూమి సంరక్షణ ఆవశ్యక है. ప్రజలందరూ సురక్షితంగా జీవించాలంటే దానికి ఆ ప్రజలకి ఏటి సపోర్ట్గా ఉండాలి? పర్యావరణం, నెక్స్ట్ భూమి చాలా ఆవశ్యకత. అంటే ఏంటి? చాలా అవసరం. ప్రజలు సుఖంగా జీవించాలంటే వాతావరణం చాలా అవసరం. ప్రకృతి సంరక్షణ మే హమ్ సబ్ అప్నీ జిమ్మేదారీ నిభా సకే. ప్రకృతిని సంరక్షించుకోవడానికి మనకి ఎలాంటి బాధ్యతలు ఉన్నాయో అది మనం తెలుసుకుందాం. సంయుక్త రాష్ట్ర సంఘ్లోని మొట్టమొదటిసారిగా పహలీ బార్ ఐసే హువా. సంయుక్త రాష్ట్ర సంఘంలో మొట్టమొదటిసారి ఈ విధంగా అయ్యింది. ఏమని? 13 वर्ष की एक लड़की ने सभी को सोचने पर मजबूर कर दिया. 13 वर्ष అంటే ఏంటి? 13 సంవత్సరాల ఒక అమ్మాయి అందరికీ కూడా ఆలోచనలోనే పడేసింది. ఆ అమ్మాయి ప్రజలందరికీ కూడాను ఆలోచనలో పడేసింది. किसी को पास भी उसके सवालों का जवाब नहीं. ఎవరికి కూడాను ఆమె యొక్క ప్రశ్న, సవాల్ అంటే ఏంటి? క్వశ్చన్స్కి సవాల్ కా జవాబ్ని, ఆమె వేసిన క్వశ్చన్కి ఎవరికి కూడాను సమాధానం అంటూ లేదు. अपने सवालों से सबको सोचने पर मजबूर करने वाली उसी लड़की का नाम యుగరత్న శ్రీవాస్తవ్ है. ఆమె వేసిన ప్రశ్నలకి ఎవ్వరు కూడా అక్కడ ఉన్న ఆ స్పీచ్ ఇస్తుంది కదా అమ్మాయి, ఆ స్పీచ్ ఇచ్చినప్పుడు అక్కడ ఎవ్వరు కూడా ఒక్కొక్కరు క్వశ్చన్కి కూడా సమాధానం ఇవ్వలేకపోయింది. అందరినీ కూడాను అంతలాగా చేసేసింది ఆ అమ్మాయి యొక్క స్పీచ్లోని. ఆ అమ్మాయి ఎవరు? యుగరత్న శ్రీవాస్తవ్. యుగరత్న శ్రీవాస్తవ్ ఆ అమ్మాయి పేరు. ఏం పేరు? యుగరత్న శ్రీవాస్తవ్. ఆ అమ్మాయి వయసు అంతా 13 సంవత్సరాలు. ఆమె వయసు అంతా 13 సంవత్సరాల్లోనే ఆమె స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇస్తుంది అంటే అక్కడున్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళెవ్వరూ కూడా ఆ అమ్మాయికి సమాధానం, ఆమె వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. सितंबर 2009 में संयुक्त राष्ट्र संघ में युगरत्न श्रीवास्तव ने भाषण देते हुए इसी तरह कहा. भाषण అంటే ఏంటి? స్పీచ్. भाषण అంటే స్పీచ్. सितंबर 2009 में संयुक्त राष्ट्र संघ में युगरत्न श्रीवास्तव ने भाषण देते हुए इसी तरह कहा. हिमालय पिघलता जा रहा है.
ध्रुवियों बालू मरते जा रहे हैं। हर 5 में से 2 व्यक्तियों के पीने के लिए साफ पानी नहीं मिलता है। आज हम उन पेड़ों के खोने पर घाघर पड़ा है जो लुप्त होते जा रहे हैं। प्रशांत महासागर के पानी स्तर बढ़ती जा रही है। చూడండమ్మా, సెప్టెంబర్ 2009 సంయుక్త రాష్ట్ర సంఘమే సెప్టెంబర్ 2009లోని సంయుక్త రాష్ట్ర సంఘంలోని యుగరత్న శ్రీవాస్తవ్ అనే ఒక 13 ఏళ్ల అమ్మాయి భాషణ్ దేతి హుయే ఇసి తరహా కరహా స్పీచ్ ఇస్తూ ఈ విధంగా చెప్పింది. ఏమని? హిమాలయ పిగల్తా జా రహా హై. పిగల్తా అంటే మెల్టింగ్ అంటే ఏంటి? కరిగిపోతుంది. హిమాలయ పిగల్తా జా రహా హై, హిమాలయాలు కరిగిపోతున్నాయి. ధ్రుమియో బాలు మర్తే జా రహా హై, ఎలుగుబంటులు జీవజంతువులు కూడా చనిపోతున్నారు. హర్ 5 में से 2 व्यक्तियों को पीने के साफ पानी नहीं मिलता. ప్రతి 10 మంది వ్యక్తులపై 5 మనుషుల్లోని 2కి నీళ్లు దొరకట్లేదు తాగడానికి. आज हमें उन पेड़ों को खोने के कागर परा है. ఈ ఇబ్బంది అంతా దేనికోసం వచ్చింది? మనం వృక్షాలని చెట్లని నరికేయడం వల్ల మనకి ఈ యొక్క ప్రాబ్లము వచ్చింది. जो लुप्त होता जा रहा है, ఇవన్నీ పోతూ ఉన్నాయో. प्रशांत महासागर के पानी का स्तर बढ़ती जा रहा है. ప్రశాంత మహాసాగర్లో నీళ్లు కూడాను అలాగా తగ్గిపోతూ వస్తున్నాయి. వృక్షాలని నరికేసి, వృక్షాలని మనం పెంచకుండా వృక్షాలని నరికేసి పర్యావరణం అంతా కలుషితం చేసేస్తుంటే ఎక్కడ ఏ నీరుంటాయి? ఏ జీవజంతువులు బ్రతుకుతాయి? ఏవి కూడా బ్రతకవు. क्या हम अपने भविष्य की पीढ़ियों को यही देना चाह रहे हैं? అంటే क्या हम अपने भविष्य की पीढ़ी అంటే ఏంటి? पीढ़ी అంటే जनरेशन. हम भविष्य की पीढ़ी को यहाँ देना जा रहे हैं? बिल्कुल नहीं. हमारे पूर्वजों ने हम स्वस्थ ग्रह दिया था और हम क्या कर रहे हैं? हम अपनी भविष्य की पीढ़ी को प्रदूषित और बिगड़ती हुई धरती को देना जा रहे हैं. क्या ऐसा करना ठीक है? सोचो, ध्यान लगाकर सोचो. क्या हम अपने भविष्य के पीढ़ियों को यहाँ देना जा रहे हैं? ఏంటి? ఫ్యూచర్లో మన యొక్క జనరేషన్కి ఇదే ఇవ్వాలనుకుంటున్నామా మనం? అంటే ఏంటి? వృక్షాలు మొక్కలు ఏమి లేకుండా కలుషితమైన వాతావరణాన్ని ఇద్దామనుకుంటున్నామా? బిల్కుల్ నహీ. అలాగెప్పుడు చెయ్యం, అలాగివ్వం. హమారే పూర్వజన హమే స్వచ్ఛ గ్రహ దియా. మన యొక్క పూర్వీకులు మనకి స్వచ్ఛమైన వాతావరణం, స్వచ్ఛమైన గ్రహాలు మనకి ఇచ్చారు. और हम क्या कर रहे हैं? వాళ్ళు మనకింత పొల్యూషన్ లేకుండా వాతావరణాన్ని మనకు ప్రసాదిస్తే మనము వాళ్ళకి ఏమి ఇస్తున్నాము? हम अपने भविष्य की पीढ़ों के प्रदूषित और बिगड़ती हुई धरती. మనం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఏమి ఇస్తాము? మన భవిష్యత్తు ఉన్న పీడ అంటే చెడుని, నెక్స్ట్ పొల్యూషన్ అయిపోయిన వాతావరణాన్ని, కష్టాన్ని, అలా అవన్నీ కూడా వాళ్ళకి ఇస్తున్నాం. ధరతీ దేనే జా రహే. అలాంటి భూమిని మనం, కలుషితమైన భూమిని వాళ్ళకి ఇవ్వబోతున్నాం. ऐसा करना ఓకే. क्या ऐसा करना ठीक है? ఏంటి ఇలా చేయడం మనం కరెక్టేనా? సోచ్, ధ్యాన్ లగాకర్ సోచో. ఆలోచించండి, మనసు పూర్తిగా ఆలోచించండి, శ్రద్ధగా ఆలోచించండి. आदरणीय सभाजनों, अब समय आ गया है कि हम कुछ कदम उठाए. हम अपनी धरती बनाने होगी, अपने लिए ही नहीं बालिक भविष्य के लिए भी. ఆదరణీయ సభాజనం. అమ్మాయి స్పీచ్ ఇస్తుంది కదా, స్పీచ్ ఇస్తూ చెప్తుంది ఏమని? ఆదరణీయ సభాజనులారా, అబ్ సమయ్ ఆ గయా హై, ఇప్పుడు సమయం వచ్చేసింది. కి హమ్ కుచ్ కదం ఉఠాయేగే, మనం ఇప్పుడు మొదటి అడుగు, 2 స్టెప్ అంటే మనం మొదటి అడుగు వెయ్యాలి. హమ్ అప్నీ ధర్తీ బచానేగే హోగి, మనం మన యొక్క భూమిని రక్షించుకోవాలి, మన యొక్క భూమిని రక్షించుకోవాలి. అప్నే లియే నహీ, మన కోసమే కాదు, బాలిక్ భవిష్యకే లియే బి, ఫ్యూచర్ కోసం మనం
మన యొక్క భూమిని రక్షించుకోవాలి. यहाँ काम यहाँ नहीं होगा तो कहाँ होगा, अब नहीं होगा तो कब होगा, हम नहीं करेगा तो कौन करेगा. हमारा आपस निवेदन है, आप हमारे आवाज़ सुनो. भविष्य के लिए मजबूत इरादों की ज़रूरत है, मजबूत नेतृत्व की ज़रूरत है. हम अपनी धरती बचानी होगी. ఏం చెప్తుంది అమ్మాయి? మనం మన యొక్క భూమిని రక్షించుకోవాలి. అపనే లియే నహీ, మన కోసం మాత్రమే కాదు. బాలిక్ భవిష్యకే లియే బి, ఫ్యూచర్లోని భవిష్యత్తు కోసం కూడాను మనకి మన భూమిని మనం రక్షించుకోవాలి. యహా కామ్ యహీ నహీ హోగా, ఈ పని ఇప్పుడు ఇక్కడ అవ్వకపోతే తో కహా హోగా, చెప్పండి ఎక్కడవుతుందో. అబ్ నహీ హోగా, ఇప్పుడు అవ్వకపోతే తో కబ్ హోగా, ఇప్పుడే మనం చేయకపోతే ఎప్పుడు చేస్తాము. హమ్ నహీ కరేగా తో కోన్ కరేగా, మనమే కానీ ఈ పనిని చేయకపోతే ఇంకెవరు చేస్తారు. హమారా ఆపస్ నివేదన్ హై, నేను మీకు విన్నవించుకుంటున్నాను. ఆప్ హమారే ఆవాజ్ సునో, నా యొక్క మాటల్ని వినండి. భవిష్యకే లియే మజబూత్ ఇరదోంకే జరూరత్ హై, మనం భవిష్యత్తు కోసం మన యొక్క స్ట్రాంగ్ మనస్తత్వాలు ఉన్న అవసరాలు, చాలా మంచి దృఢమైన నిర్ణయం చాలా అవసరం. మజబూత్ నేతృత్వకి జరూరత్ హై, స్ట్రాంగ్ నేతృత్వం చాలా అవసరం. పరిపాలన అంటే మజబూత్ నేతృత్వం అంటే మంచి పరిపాలన మనకి చాలా అవసరం. हाईटेक समाज बन लेना या बैंक में करोड़ रुपया जमा करने से हम अपनी धरती नहीं बचा सकते. మనం హైటెక్ లైఫ్ని ఎంజాయ్ చేసి బ్యాంకుల్లోనే బ్యాలెన్స్లు పెంచుకొని పోతూ ఉంటే మన యొక్క ఫ్యూచరు, మన యొక్క భవిష్యత్తుని మనం సరిదిద్దుకోలేము, మన ప్రకృతిని కూడా సరిదిద్దుకోలేము. यहाँ हम पर्यावरण की समस्या सुलझाने के लिए नहीं, एकत्रित नहीं हुआ है, बालिक लोगों का सोच बदलाने के लिए भी एकत्रित हुआ है. ఏం చెప్తుందా అమ్మాయి? यहाँ हम पर्यावरण समस्या की सुलझाने के लिए ही नहीं, నేను కేవలం ఇక్కడ యొక్క సంభాషణ స్పీచ్ ఇస్తున్నది కేవలం పర్యావరణం సంరక్షించడానికి మాత్రమే కాదు. ఆ అమ్మాయి చిన్నదైన ఎంత అద్భుతంగా చెప్తుంది చూస్తున్నారా? వాతావరణం కలుషితం అవ్వకుండా ఎన్ని విధాలుగా చెయ్యాలో అన్ని విధాలుగా మనకి తెలియజేస్తుంది ఆ అమ్మాయి. అంత అద్భుతంగా. మీరు ఇంటి దగ్గర మొక్కలు గట్ట నాటుతూ ఉంటారా? నాటాలమ్మా. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మంచి మంచి మొక్కలు దొరుకుతాయి. దొరికిన మొక్కలన్నీ ఏవైనా మంచి మొక్కలు, ఉపయోగపడే మొక్కలన్నీ కూడా నాటుతూ ఉండండి. చల్లదనానికి మంచి గాలి వచ్చే మొక్కలు, ఏదైనా ఫల వచ్చే మొక్కలు అలాంటివన్నీ కూడా నాటండి. నాటేసి ఇంటి దగ్గర పర్యావరణాన్ని పెంచండి. ఎంత పర్యావరణాన్ని పెంచితే మనకు అంత కలుషితం వాతావరణం మన ఇంట్లో సరౌండింగ్లోనే ఉండదు. ఓకే. सुलझान एकत्रित नहीं हुए हैं, बालिक लोगों की सोच बदलने के लिए एकत्रित हुए हैं. ఇక్కడ కేవలం కలుషిత వాతావరణాన్ని మార్చడానికి మాత్రమే ఇక్కడ అందరూ కలుసుకోలేదు. ఇక్కడ మొత్తం ప్రజల యొక్క మనస్తత్వాన్ని కూడా మార్చడానికి ఇక్కడ అందరం కూడా కలుసుకున్నాం. ఎందుకంటే ప్రజల యొక్క ఆలోచనలు కూడా మారాలి. పొల్యూషన్ అంటే, వాతావరణం అంటే ఎలా ఉంచాలి, ఎలా పొల్యూట్ అవ్వకుండా చూడాలా అన్నది చెప్పడానికని చెప్పేసి ఇక్కడ అందరం కూడా కలుసుకున్నాం. हर बालकों पर्यावरण की शिक्षा के प्राप्त जागरूक करना होगा. हर कक्षा की किताबों के पर्यावरण के पाठ अवश्य होना चाहिए. विकास के रोकने के लिए मैं नहीं कहती, मैं यहाँ कहना चाहती हूँ जैव मित्र तकनीकों के बढ़ोत्तर होनी चाहिए. जो सस्ती और अच्छी हो ऐसे संसाधन के उपयोग होना चाहिए जो पुनः प्राप्त किया जा सकते हैं. हर बालक नो पर्यावरण की शिक्षा के प्राप्त जागरूक करना होगा. ఇప్పుడు ప్రతి పిల్లవాడు కూడాను పర్యావరణం కోసం ఒక సబ్జెక్ట్ కంపల్సరీ చదవవలసిన అవసరం ఎంతో ఉంది. పర్యావరణం కోసం చాలా ఎక్కువగా తెలుసుకోవాలి. हर कक्षा की किताबों के पर्यावरण के पाठ अवश्य होना चाहिए. ప్రతి క్లాసులోనూ కూడాను ఒక లెసను పర్యావరణం కోసం కంపల్సరీ ఉండాల్సి ఉంది, ఖచ్చితంగా ఉండాలి.
विकास को रोकने के लिए मैं नहीं कहती, డెవలప్మెంట్ కోసం నేను ఆగిపోమని చెప్పట్లేదు. మే యహ कहना चाहती हूँ, నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. ఏమని? जैव मित्र तकनीकों का बढ़ोत्तर होना चाहिए जो सस्ती और अच्छी हो. మనం టెక్నాలజీ కూడాను ఉపయోగించి చవకైనా రేట్ అయినా అలాంటి టెక్నాలజీలను ఉపయోగించి కూడా మన పర్యావరణం పొల్యూట్ అవ్వకుండా అన్ని విధాలా నేర్చుకొని మనం చెయ్యొచ్చు. ऐसे संसाधन को उपयोग होना चाहिए जो पुनः प्राप्त किया जा सकते हैं. మనం ఇలాంటివన్నీ కూడాను పునః మళ్ళీ మళ్ళీ ఉపయోగపడేటట్లు మనం ఇలావన్నీ కూడా చేసుకోవచ్చు. नेक्स्ट, मैं दुनिया के सभी नेताओं से 2 प्रश्न पूछना चाहती हूँ. क्या पर्यावरण की समस्याओं की पहचान किसी भौगोलिक, राजनैतिक सीमाओं और आयु समूहों के दायरे में होती है? मेरा उत्तर निश्चित तय पर नहीं है, इसलिए तो संयुक्त राष्ट्र संघ है. वे ऐसे मुद्दों पर एक दूसरों के बातचीत करवाए. इसी बातचीत को बच्चों और युवकों के आवाज़ भी शामिल की जाए. मैं दुनिया से सभी नेताओं से 2 प्रश्न पूछना चाहती हूँ. నేను ప్రపంచంలో ఉన్న ప్రతి నేతలతో, అంటే రాజకీయ నేతలందరితోని, పెద్దవాళ్ళందరితో నేను 2 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ఎవరు అడుగుతున్నది? యుగరత్న శ్రీవాస్తవ్. ఆమె స్పీచ్ ఇస్తుంది కదా, సంభాషణలోనే అడుగుతుంది. ఏమని? क्या पर्यावरण समस्या का पहचान किसी भौगोलिक, राजनैतिक सीमाओं और ఆయు సమూహం కే దేర్ మే హోతీ హే. అంటే ఏమంటుందంటే, పర్యావరణ యొక్క సమస్యను ఎవరు తెలుసుకోగలరు? భౌగోళిక, రాజనైతిక సీమాంక ఆయు సమూహ దాయరం హోతీ హే. అంటే ఎవరు ఇది వాతావరణ పొల్యూషన్, వాతావరణ సమస్యను తెలుసుకోగలం. మేరా ఉత్తర్ నిశ్చిత్ తై పర్ నహీ హై. నా యొక్క ఆన్సర్ ఏంటంటే ఇది తై అంటే ఏంటి? ఇలా ప్రవహించేది కాదు. ఇసిలియే తో సంయుక్త రాష్ట్ర సంఘ హై. అందుకోసమే మనకి సంయుక్త రాష్ట్ర సంఘ ఉంది. వే ఇసే ముద్దో పర్ ఏక్ దూసరోं का बातचीत करवाए. అందుకోసమే ఇలాంటి విషయాల మీద ఒకరికొకరు సంభాషణ చేసుకోవాలి, ఒకరికొకరు మాట్లాడుకోవాలి. इसी बातचीत में बच्चों और युवकों के आवाज़ भी शामिल की जाए. ఇలాంటి విషయాల్లోని పిల్లలు, పెద్దలు కూడాను పార్టిసిపేట్ చేయడం చాలా అవసరం. ఇలాంటి పొల్యూషన్ కానీ, వాతావరణం కోసం కానీ, సమాజానికి ఏదైనా బాగుపడే విషయాలన్నా, ఏవైనా మీటింగ్ అవుతుంటే ప్రతి వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం చాలా అవసరం. यदि राष्ट्र की सुरक्षा, शांति और आर्थिक विकास की आपके लिए जरूरी है तो पर्यावरण बदलाव जरूरी मदद क्यों नहीं होना चाहिए. मैं आशा करती हूँ कि संयुक्त राष्ट्र संघ मानवीय दृष्टिकोण से सोचेगा, पुरानी बातों के बुलाकर नया कदम उठाएंगे. अब हमारे हाथ में केवल वर्तमान और भविष्य है. अब हमें कुछ ऐसे करना होगा जिससे भविष्य की संरक्षण है. यदि राष्ट्र की सुरक्षा, शांति और आर्थिक विकास ही आपके लिए जरूरी है. यदि राष्ट्र की सुरक्षा అంటే మన యొక్క రాష్ట్రం యొక్క సురక్షితం, శాంతి, ఆర్థిక వికాసం అందరికీ కూడాను మన కోసం చాలా అవసరం. తో పర్యావరణ బదలావో, వాతావరణాన్ని మార్చండి. జరూర్ మద్దత్ క్యూ నహీ హోనా చాహియే. ఎందుకు మనకి వాతావరణాన్ని మారుస్తుంది, ఎందుకు మనకి సపోర్ట్ చేయదు? మే ఆశా కర్తీ హూ, నేను ఆశిస్తున్నాను. కి సంయుక్త రాష్ట్ర సంఘ మానవీయ దృష్టికోణ సే సోచేగా. సంయుక్త రాష్ట్ర సంఘ ప్రతి మానవీయ దృష్టిలోంచి మనం దృష్టి మూలల్లోంచి చూడొచ్చు. ఏంటది? పురానే బాతోంకి బులాకర్ నయే కదం ఉఠాయేగే. భూల్కర్ పురాణి బాతోంకి భూల్కర్ నయే కదం ఉఠాయేగే. పాత విషయాలన్నీ మర్చిపోయి కొత్త అడుగును వేయండి. పాత విషయాలన్నీ మర్చిపోయి, కదం అంటే ఏంటి? అడుగు. కదం ఒక అడుగును వేయండి. పురాణి బాతో భూల్కర్ నయ కదం ఉఠాయే. పాత విషయాలన్నీ మర్చిపోయి కొత్త విధానానికి అడుగు వేయండి. अब हमारे हाथ में केवल वर्तमान और भविष्य है.
మన చేతిలో కేవలం వర్తమానం భవిష్యత్తే ఉంది. ఎందుకంటే భూతకాలం అయిపోయింది కాబట్టి దాన్ని వెనక్కి మనం తెచ్చుకోలేం. కేవలం మనకి ఇప్పుడు వర్తమానం భవిష్యత్ కాలం మాత్రమే ఉంది. అందుకని చెప్పేసి అబ్ హమే కుచ్ ఐసా కర్నా హోగా, అందుకోసం మనం ఈ విధంగా చెయ్యాలి. ఏంటది? జిస్సే భవిష్యక సంరక్షణ హో, మనం ఏంటి చెయ్యాలంటే మనకు భూతకాలం లేదు, భవిష్యత్తు వర్తమానమే ఉంది మన చేతిలోని. అందుకని మనం ఏం చెయ్యాలంటే భవిష్యత్తుకి ఏ విధంగా సంరక్షించాలో అది దాన్ని సంరక్షించుకోవాలి మనం. आदरणीय नेतागण, जब आप कोई नीति बनाए तो हम नादान बच्चों और लुप्त होते जानवरों के बारे में भी सोचो. ఆదరణీయ నేత, గౌరవనీయులైన పెద్దలారా, జబ్ ఆప్ కోయి నీతి బనాయోతో, మీరు ఏదైనా మంచి పనులు చెయ్యాలి అనుకున్నారనుకోండి, బనాయోతో హమ్ నాదాన్ బచ్చో అంటే మాలాంటి అమాయకులైన పిల్లలు, ఆరు లుప్త్ హోతే జానవరంకే బారేమే సోచో, అమాయకులైన అనాథుల కోసం, అమాయకులైన పిల్లల కోసం, ఇంకా లుప్త్ మాయమైపోతున్న జంతువుల కోసం, జానవరం అంటే ఏంటి, జంతువుల కోసం ఆలోచించండి. మహాత్మా గాంధీజీనే కహాతా, మహాత్మా గాంధీజీ ఒకప్పుడు అన్నారు, ఏమని? धरती के पास सभी की आवश्यकता को पूर्ति करने की क्षमता है, किसी के लालच नहीं. మహాత్మా గాంధీ ఏమన్నారు? మహాత్మా గాంధీనే కహాత, ఒకప్పుడు మహాత్మా గాంధీ అన్నారట, ఏమని? ధర్తీ కే పాస్ సభీ కి ఆవశ్యకతకి పూర్తి కర్నేకి క్షమత హై, భూదేవత దగ్గర ప్రతి వాళ్ళ యొక్క కోరిక తీర్చడానికి తనకి చాలా అద్భుతమైన ఆవశ్యకత ఉంది. ఎలా? కిసీకే లాలచ్కి నహి, ఎవరిని కూడాను నిస్వార్థంగానో ఆమె చూడదు, అందరినీ కూడాను ఒకలాగే చూస్తుంది. పక్షి ఆస్మాన్ में उड़ता है, मछली पानी में तैरता है, चीता तेजी से दौड़ता है, लेकिन ईश्वर ने हमें वरदान के रूप में सोचने के लिए बुद्धि दी है. इससे हम परिवर्तन और सुधारना दोनों के ला सकते हैं. चलो अब हम आगे बढ़ो, अपनी जन्मभूमि के बचा लो, अपने घर के बचा लो, अपनी धरती के बचा लो. పక్షి ఆస్మాన్ మే ఉడతా హై, పక్షి ఆకాశంలోనే ఎగురుతూ ఉంది. మచిలీ పానీ మే తౌర్తీ హై, మచిలీ అంటే ఏంటి, చేపలు నీటిలోని ఈదుతూ ఉంటాయి. చీతా తేజ్తే దౌర్తీ హై, చిరుతపులి స్పీడ్గా పరిగెడుతూ ఉంటుంది. లేకిన్ ఈశ్వర్ నే హమే వరదాన్ కే రూప్ మే సోచనే కి లియే బుద్ధి ది హై, కానీ మనకు ఆ ఈశ్వరుడు భగవంతుడు మనకి వరంగా ఏమిచ్చాడు? ఆలోచించే జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈశ్వరుడు మనకి ఏమిచ్చాడు? ఆలోచించే జ్ఞానాన్ని ఇచ్చాడు, మానవులకి ఆలోచించే జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇస్సే హమే పరివర్తన సుధర్మ దోనో లా సక్తే హై, దీనికోసం మనం పరివర్తించగలం, అంతా కూడా సర్దిదిద్దగల ఆలోచన, ఏ టైంకి ఏం చేస్తే ఎలా ఉంటుంది, ఎలా ఉంటే ఎలా జరుగుతుంది, అలా అన్ని విషయాలు ఆలోచించడం వల్ల మనం డెవలప్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. చలో అబ్ హమ్ ఆగే బడే, పదండి మనం ముందుకు నడుద్దాం. అప్ని జన్మభూమికి బచాలో, మన యొక్క జన్మభూమిని, మన యొక్క మాతృభూమిని, మన యొక్క జన్మభూమిని, మనం జన్మించిన ఈ భూమిని రక్షించుకుందాం. అప్నే ఘర్కో బచాలో, ఈ జన్మభూమిని రక్షించుకోవడమే కాకుండా మన యొక్క ఇంటిని కూడా రక్షించుకుందాం, మన యొక్క ఇంటిని కూడా రక్షించుకుందాం. అప్నే ధర్తీగా బచాలో, మన యొక్క భూమిని కూడా రక్షించుకుందాం. ఓకేనా? మన యొక్క భూమిని కూడా రక్షించుకుందాం. అంటే చూసారా, ఈ యొక్క లెసన్లోనే ప్రకృతి ఎంత అద్భుతంగా ఉంటేనే మనము ఆరోగ్యంగా ఉంటాము. మనకు నీళ్లు, ఎండ, మనం మొక్కల్ని, వృక్షాలని ఎక్కువగా నాటితేనే పర్యావరణం కలుషితం లేకుండా ఉంటేనే ఇన్ టైంలో వర్షాలు, ఏ టైంలో కురవలసిన వర్షాలు ఆ టైంలో కురుస్తాయి, ఏ టైంలో రావాల్సిన ఎండ ఆ టైంలో వస్తుంది. అంతేగాని మన పర్యావరణం కలుషితంగా ఉంటే మనకి అతివృష్టి, అనావృష్టి అంటే ఏంటి? అతివృష్టి అంటే వస్తే వర్షాలు ఎక్కువగా కురిసేస్తాయి, అనావృష్టి అంటే నీళ్ళు అసలు వర్షాలు కురవ. అలాంటి పరిస్థితుల్లోనే మనం ఉండకుండా మన యొక్క పొల్యూషన్, వాతావరణాన్ని చాలా కలుషితం లేకుండా చాలా జాగ్రత్తగా మనం చూసుకొని చెట్లు, మొక్కలు అన్ని నాటి జంతువులను కూడా సంరక్షించుకుంటే మనకి ఎటువంటి పొల్యూషన్ అంటూ ఉండదమ్మా ఈ లెసన్లోనే. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ లెసన్లో కలుసుకుందాం.